తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. ఓకే అమ్మ, ఈ మధ్య కాలంలో అంటే పూజలు వ్రతాలు అంటే ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే చేసుకునే వాళ్ళు, అంటే వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుందని. సో అలా కాకుండా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా, ఈవెన్ హీరోయిన్స్ కూడా పూజలు వ్రతాలు చేస్తున్నారు. అంటే స్పిరిచువల్గా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. సో రీసెంట్గా తమన్నా గారు లింగ భైరవి వ్రతం చేశారు, పూజ చేశారు. సో దాని గురించి అసలు ఎలా చేయాలి, ఏంటి ఆ విధానాలు ఏంటి చెప్పండి అమ్మ. లింగ భైరవి పూజ అనేది సాధారణంగా అందరూ చేసుకునేది అయితే కాదు. ఎందుకంటే ఆయన సద్గురువు ప్రారంభించిన అమ్మవారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన గురువుగా ఉండి వాళ్ళకి ఈ పూజ చేసుకోవాలని చెప్పడం ద్వారా వాళ్ళు అది చేసుకుంటున్నారు. ఇప్పుడు తమన్నా గారు చేసుకుంటున్నారని, సెలబ్రిటీస్ చేసుకుంటున్నారని మనం సోషల్ మీడియాలో చూసి మనం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన గురువుగా ఉండి వాళ్ళకి చెప్పింటాడు పూజా ప్రాసెస్ అనేది. అసలు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే, ఎవరికైనా కూడా స్పిరిచువల్ పవర్ అనేది చాలా అవసరం. ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునడం ఏంటి, దేవుడి వల్లనే ఇదంతా జరుగుతుంది, దేవుడిని మనం మొక్కాలి, దేవుడిని మనం సేవించాలని ఏదో ఒక టైంలో తెలుసుకుంటారు. అది కొంతమంది అర్లీగా తెలుసుకుంటారు, కొంతమంది లేట్ గా తెలుసుకుంటారు. తెలుసుకోవడం అయితే వాస్తవం. అంటే వాళ్ళు చేస్తున్నారు వ్రతాలు పూజలు అంటే అది గొప్ప విషయం ఏం కాదు, చెయ్యాలి. మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఎవరైనా చేయాల్సిందే. బట్ వాళ్ళు సెలబ్రిటీ కార్నర్ లో ఉన్నారు కాబట్టి మనకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు కూడా చేస్తారా అంటే, ప్రతి ఒక్కరు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే. అసలు ఈ లింగ భైరవి అమ్మ ఎవరు అనంటే, ఆయన సద్గురువు ప్రారంభించిన అమ్మ, ఆయన స్థాపించిన అమ్మవారు ఆయన. అంటే ఇప్పుడు ఎలా ఇది చెప్తాము అంటే, ఇప్పుడు ఒక విగ్రహం తీసుకుంటాము, మంచి సాధకులు, సాధన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ విగ్రహానికి కొన్ని కళలు అనేది నింపుతారు. ఇప్పుడు ఏ విగ్రహం అయినా స్టోన్ తోనే శిల్పి తయారు చేస్తేనే, అప్పుడు దానికి ఏం కళ ఉండదు, ప్రాణం పోస్తారు అంటారు. మామూలుగా జీవం అంటే ఆకారం మాత్రమే శిల్పి తయారు చేస్తాడు. దానికి సాధకులు, సాధన పరులు ఏం చేస్తారు, దానికి కళలు నింపుతారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఒక విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేయాలో అలా చేస్తారు. ఈయన ఓన్ గా క్రియేట్ చేసిన దేవత లింగ భైరవి అమ్మ అని. ఇప్పుడు లింగ భైరవి అంటే, భైరవి అంటే అమ్మవారు. దానికి ఇప్పుడు మనం లింగం అని ఎవరంటాం, శివలింగం అని స్వామివారిని అంటాం. అంటే ఇద్దరు ఉన్నారు. భైరవుడు అంటే అయ్యవారు, భైరవి అంటే అమ్మవారు. లింగ భైరవి అంటే అక్కడ శివశక్తుల యొక్క శక్తి రెండు ఉన్నాయి. అందుకు ఆ అమ్మవారికి పూజ చేయడం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, ఆమె కొంచెం ఉగ్రదేవత కూడా, ఉగ్ర కళల్ని కూడా ఆయన నింపి స్థాపించాడు చెప్పాలి అంటే. అంటే ఉగ్రదేవత అంటే మనం అనుకున్నట్టు ప్రత్యంగిర, వారాహి అలా కాదు, సాత్వికమైన ఉగ్రదేవతగా కూడా భావిస్తారు. ఈ అమ్మవారిని మనం పూజ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనకు ఫస్ట్ మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్తారు, సద్గురు మెడిటేషన్ చేయడము, ఇలాంటివి మనం వింటూ ఉంటున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా సెలబ్రిటీస్ అంతా కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, మెడిటేషన్ చేయడం, పూజలు చేసుకోవడం. అంటే ఆయనదంతా కొంచెం ప్రాసెస్ వేరు, ప్రకృతికి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటది ఆయన చెప్పేది. ఇప్పుడు ఈ లింగ భైరవి అమ్మ కూడా ప్రకృతికి కనెక్ట్ అయ్యి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ ధాన్యాలతో పూజ చేయడము, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం ఎప్పుడైనా ఆయన వీడియోస్ అన్ని. ఇలా ప్రతి ఒక్క పూజ స్పెషల్ గా చేయడము, దేవీ నవరాత్రుల్లో కూడా ఆయన పూజలు జరపడం అక్కడ చూస్తుంటాం మనం. కుంకుమతో అంతా అలంకరించడము, తర్వాత ఒక్కొక్క నవధాన్యాలతో పొడి చేసి పౌడర్ చేసి ఆ లింగ భైరవి అమ్మకు అలంకరించడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నవధాన్యాల పౌడర్ అలంకరించడం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం లింగ భైరవి పూజలో. అది ఎందుకు అనంటే, ఫస్ట్ గ్రహశాంతి కలగడానికి, మనము మనశ్శాంతిగా ఉండడానికి, మనం పీస్ఫుల్ గా మన లైఫ్ ని లీడ్ చేయడానికి. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ చేస్తున్నారు అని అంటే, సెలబ్రిటీల లైఫ్ బిజీ షెడ్యూల్, చాలా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళు ఎన్నో ఫేస్ చేయాలి. అది నార్మల్ గా మనమే ఎన్నో ఫేస్ చేస్తుంటాం, వాళ్ళు ఇంకా హై లెవెల్లో వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా అమ్మవారిని పూజించాలి అనుకుంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పూజా ప్రాసెస్, ఆవిడకి సంబంధించిన మంత్రము, ధ్యానం ఎలా చేయాలనేది ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళకు ఉపదేశం అనేది చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళకోకున్నట్టు మనం
సోషల్ మీడియాలో చూసి పూజా ప్రాసెస్ చూసి చేసుకోవడానికి లేదు, అలా చెయ్యకూడదు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎంతవరకు ఏం చేస్తాం, లింగభైరవి ఒక అమ్మని చూస్తాము, ఆకారాన్ని చూస్తాము, వాళ్ళు పెట్టిన పండ్లు పూలు అవన్నీ చూస్తాం. అక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏం చేస్తున్నారో మనకి తెలియదు. ఏ మంత్రాలతో ఆవిడ్ని ధ్యానిస్తున్నారో, ఏ స్తోత్రాలతో ఆవిడ్ని స్తుతిస్తున్నారో మనకి తెలీదు. కాబట్టి ఇది ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొని చేసుకోవడమే మంచిది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేసుకోవచ్చు. ఇంకొకటి, ఎందుకు ఈ అమ్మవారికి అంత పవర్ ఉంది అని చెప్తాము అని అంటే, ఇక్కడ ఆయన మెడిటేషన్ అంటే ధ్యానంలోనే కొన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పడం మనం వింటూ వస్తున్నాము. ఆయనే కాదు, మనం పూర్వం నుండి మన శాస్త్రానుసారంగా ధ్యానం అనేది చాలా చాలా మంచిది, మనకు ధ్యానం ద్వారా అన్ని పొందొచ్చు అనే విషయం మనకు తెలుసు. ఈ లింగభైరవి అమ్మకు సంబంధించి ధ్యానం కూడా చాలా ఇంపార్టెంట్, పూజ ఒక్కటే కాదు. మనం కూడా చూస్తున్నాం శివరాత్రి టైంలో వాళ్ళు ధ్యానం చేయడము, ఇవన్నీ కూడా. ఈ అమ్మవారిని మనము పట్టుకోవడం ద్వారా, పూజ చేయడం ద్వారా మనకు ధైర్యం వస్తుంది, దాని తర్వాత మనశ్శాంతి అనేది వస్తుంది, లైఫ్ లో గ్రోత్ అనేది వస్తుంది, నిజాలు అవగతం అవుతాయి. అంటే ఆ అమ్మవారిని పట్టుకుంటేనే అవగతం అవుతాయా, వేరే అమ్మవారిని పట్టుకుంటే అని కాదు, శక్తి అంతా ఒక్కటే. ఇక్కడ పేరు మాత్రమే వేరు చెప్పాలి అంటే. ఇప్పుడు ఒక రాయి తయారు చేసిన తర్వాత దాంట్లోకి శక్తి అనేది వాళ్ళు ఎంత మోతాదులో నింపుతారు అనే దాన్ని బట్టి ఆ విగ్రహ శక్తి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని శక్తి పీఠాలలో చాలా శక్తి ఉంటది, నార్మల్ దేవాలయాలలో అంత శక్తి ఉండదు కదా. నార్మల్గా మన ఊర్లలో ఉన్న దేవాలయాలకి, పెద్ద పెద్ద దేవస్థానాలకి, తీర్థయాత్రలలో ఉన్న దేవస్థానాలకి ఎందుకు అంత? ఇప్పుడు తిరుపతి ఉంది, మన ఊర్లలో కూడా వెంకటేశ్వర స్వామి కూడా ఉంటుంది. ఎందుకు తిరుపతి అంటే ప్రతిష్టానం అవి ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠ జరిగి ఉంటుంది, శాస్త్రానుసారంగా. అంటే ఇవి అలా జరగవంటే ఇవి కూడా అలా జరుగుతాయి. కానీ శక్తి నింపడం అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, కళలు నింపడము, శక్తి నింపడం అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కొన్ని విగ్రహాలు, ఇంకోటి తిరుపతి విగ్రహం వచ్చేసి అది ఒకరు చెక్కింది కాదు, ఒకరు పెట్టింది కాదు, స్వయంగా స్వామి వారు స్వయం వెలిసాడు, ఆయనంతకు ఆయనగా వెలిసింది. అలా కొన్ని ఇప్పుడు అమ్మవారి శక్తి పీఠాలు కూడా చూసుకుందాం. అమ్మవారి యొక్క బాడీలో శరీర అవయవాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ లో పడినాయి. వాటికి ఉన్నంత శక్తి నార్మల్ గా ఉన్న దేవాలయాలకి ఉండదు, ఎందుకంటే అవి స్వయంగా వెలిసిండేటివి. అలా ఈ లింగభైరవి అమ్మవారికి సద్గురువు నింపాడు శక్తిని. అది ఎంత మోతాదులో శక్తి ఉంది అనేది అక్కడికి వెళ్ళి మనం పూజ చేసినప్పుడు, మన కోరికలని ఫలించినప్పుడు మనకు తెలుస్తుంది తప్ప మనం అనాలిసిస్ చేయలేము. ఇప్పుడు అందరూ కూడా, ఇప్పుడు శక్తి అంతా ఒకటే అమ్మా, పేరు మాత్రమే వేరు. అమ్మవారు అంతా ఒకటే. ఇప్పుడు ఆవిడ లింగభైరవి, ఇంకొక అమ్మ లలితమ్మ, ఇంకొక అమ్మ దుర్గమ్మ, ఇంకొక అమ్మ పార్వతి అమ్మ. ఈ దుర్గమ్మ లలితమ్మ యొక్క శక్తినే తీసుకొచ్చి అక్కడ ఆయన పెట్టాడు, కానీ పేరు మాత్రమే వేరు. ఆ పేరులో మనం ఏం చూస్తాము, ఇద్దరు శివశక్తుల యొక్క కలయిక ఉంది అనేది. ఇంకొక విషయం ఏం చెప్పాలి అని అంటే, అమ్మ లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే అమ్మ లేదు. ప్రతి చోట ఇద్దరు శక్తి కొలవై ఉంటుంది. కానీ ఇక్కడ మనకి పేరు రూపంలో కూడా కనిపిస్తుంది ఈ లింగభైరవి అమ్మ అనే విషయంలో. అందుకు చాలా చాలా పవర్ఫుల్ అనేసి. ఇది ఎవరు సామాన్య గృహస్థులు చేసుకునేది కాదు. అక్కడికి వెళ్ళి ఆయనతో మనం ఉపదేశం పొంది ఆయన మనకు పూజా ప్రాసెస్ ఇస్తేనే చేసుకోవాల్సిన పూజ. అంటే చాలా వరకు ఆయన అందరికీ దొరకడు కదంటే, లేదమ్మా అపాయింట్మెంట్ అట్లా తీసుకొని వేరే వాళ్ళతో చేసుకోవచ్చా వేరే పూజలతో? ఒక్క విషయం, ఇప్పుడు దుర్గమ్మ, లలితమ్మ, పార్వతీదేవి వీళ్ళంతా మనకు శాస్త్రానుసారంగా ఆమోదించబడిన దేవతలు. దీనికి ఎవరు అవసరం లేదు. మనం దుర్గమ్మ ఫోటో పెట్టుకోవచ్చు, లలితమ్మ ఫోటో పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు లింగభైరవిని పెట్టుకోవద్దా అని అంటే దాని ప్రాసెస్ తెలుసుకునే పెట్టుకోవాలి కదా. ఇప్పుడు పెట్టుకొని మనం పూజ చేయకోకున్నట్టు ఉండే కాదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెలుసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా వాళ్ళవి క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆ అమ్మవారి గురించి తెలుసుకోవడం ఏంటి, ఎక్కడ, అలా పూర్తిగా తెలుసుకొని చేస్తే మంచిది. ఇప్పుడు ఎవరైనా కూడా తెలుసుకునే చేస్తారు ఏ పూజ చేయాలన్నా కూడా. ఇప్పుడు లలిత సహస్రనామం చదవాలి అంటే అది ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, దాని నియమాలు ఏంటని మనం ఇప్పుడు ఎలా తెలుసుకుంటున్నామో, లింగభైరవి అమ్మ పూజ కూడా ఆయన ద్వారా మనం తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ వాళ్ళ బుక్స్ చదువుతాము, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లలోకి వెళ్ళి మనము తెలుసుకోవడము, ఆన్లైన్ ద్వారా ఎవరినైనా అప్రోచ్ కావడము, లేదా స్వామి ఆయన సద్గురు దగ్గరికి వెళ్ళి ఏంటిది ప్రాసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీరు తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం మీరు అన్నట్టుగానే ఆన్లైన్లో అట్లా మొత్తం క్లాసెస్ చూసి వాట్ ఈస్ వాట్ అంటే తెలుసుకున్న తర్వాత మనకి తెలిసినటువంటి గురువులు, పండితులు వాళ్ళతో చేయించుకోవచ్చా? అలా ఏం లేదమ్మా. దాంట్లో మనం చూసుకున్న తర్వాత
మనకి నచ్చి మన మనసుకు నచ్చితే మనం చేసుకోవచ్చు. Okay. ఎవరైనా దీని గురించి మనకి చెప్పే వాళ్ళు ఉండి దీని గురించి దగ్గరుండి చేపించే వాళ్ళు ఉంటే కూడా చేసుకోవచ్చు, ఓకే మీకు అందుబాటులో ఉంటే. ఇప్పుడు లింగ భైరవి అమ్మ గురించి తెలిసిన వాళ్ళు, ఆ సాధన చేసిన వాళ్ళు, ఆ అమ్మవారి యొక్క పూజా తత్వం గురించి చెప్పే వాళ్ళు, మీతో చేయించే వాళ్ళు ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే మీరు చేసుకోవచ్చు. ఓకే శక్తి అంతా ఒక్కటే, ఇక్కడ పేర్లు మాత్రమే వేరు. ఓకే ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంగా మనం చూసుకుంటున్నాం అమ్మవారు. ఒక్కొక్క రూపంలో ఉన్నటువంటి పవర్, ఒక్కొక్క రూపంలో ఉన్నటువంటి పవర్, ఓకే అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ అమ్మవారు లక్ష్మీ శక్తి అమ్మవారు వేరు అని అంటే కాదు. మనం ఒకదానికి శాంతి అట్లా. స్వరూపిణి, సో అట్లా కొన్ని పెట్టుకున్నాం కొన్ని కదా. పెట్టుకున్నాం అంటే దీనికి ఆ సద్గురు చేతుల మీదుగా ఆయన శక్తి నింపి ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి ఒక పవర్ అనేది ఉంటుంది. ఓకే అది ఎవరెవరి బిలీవ్ అంతే. ఇప్పుడు ఒక చోటకు పోతే మనకు ఒక కోరిక తీరుతుంది, అవును మనం అక్కడ నమ్ముతాం. ఇప్పుడు ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు మనకి ఇంకొక కోరిక తీరుతుంది. ఉమ్, ఒకరికి ఒక్కొక్క ప్లేస్ అనేది అటాచ్మెంట్ అనేది ఉంటది. అవును. అట్లా ఎవరు అటాచ్మెంట్ బట్టి ఉమ్, వాళ్ళ గాడ్నెస్ గానీ గాడ్ గానీ తెలుసుకునే ఇది ఉంటుంది. ఉమ్. ఈ పూజ ఒక్కసారి చేసుకుంటారమ్మా లేకపోతే కొన్ని 2-3 అలా వారాలు ఏం అలా లేదమ్మా. ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు, వాళ్ళు రెగ్యులర్ గా ఇన్ని రోజులు అని కూడా చేస్తుంటారు. 21 డేస్ కోర్స్ అని కూడా మనం విన్నాము. ఓకే 21 డేస్ కూడా కంటిన్యూగా పూజ చేయడం, 21 డేస్ కూడా మెడిటేషన్ చేయడము. ఉమ్, తర్వాత ఇప్పుడు నవరాత్రులలో కానీ వాళ్ళకున్న స్పెషల్ డేస్ ఏమైనా ఈ పౌర్ణమి అమావాస్యలో అవును. కానీ వాళ్ళు పూజలు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఉమ్. చెప్తారు వాళ్ళ దగ్గరికి ఉమ్. వెళ్తే ఏంటి ప్రాసెస్ అని. ఉమ్, ఓకే చాలా ధన్యవాదాలమ్మా. లింగ భైరవి పూజ ఎలా చేసుకోవాలి, ఏంటి విధి విధానాలు ఏంటి అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.